చిప్పిలిలో మంగళవారం కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి రాయల్ ఆధ్వర్యంలో సత్సంగ్ ఫౌండేషన్ స్వస్థత ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 400 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మెడిసిన్ను అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో నొప్పులు, ఎముకల జాయింట్స్, బీపీ, షుగర్, కిడ్నీ, స్త్రీల వ్యాధులు విభాగాలకు సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి వైద్యులు విచ్చేసి పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు అందించి ఉచితంగా మందులను అందజేశారు. అదేవిధంగా రక్తపోటు తనిఖీలు, షుగర్ పరీక్షలు, డెన్సిటీ టెస్టులు ఉచితంగా నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన లభించిందని, 400 మందికి పైగా రోగులు వైద్య సలహాలు తీసుకున్నారని, ఇలాంటి మంచి కార్యక్రమంను ప్రజలకు నిర్వహించినందుకు గాను కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి తనయుడు పసుపులేటి శశికుమార్ను సత్సంగ్ ఫౌండేషన్ స్వస్థత ఆసుపత్రి వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, రైల్వే రమణారెడ్డి, బీవైఎస్ పునీత్ కుమార్, హరి, వరప్రసాద్, డాక్టర్ కృష్ణతేజ, డాక్టర్ శిల్ప, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్సంగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, అలాగే పసుపులేటి చలపతి కురవంక సర్పంచ్ గారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రజలు, పొన్నుటిపాల గ్రామ ప్రజలు అందరూ వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ ఇక్కడ డాక్టర్స్ దృష్టికి తీసుకురావడం, ఇక్కడ వీళ్ళు అదేవిధంగా మెడిసిన్ ఇచ్చి వీళ్ళకి హెల్త్ చెకప్ చేసి అన్నీ ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకొని అందరూ వచ్చి వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకొని, అదేవిధంగా ఇదే సత్సంగ్ వారి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కురవంకలో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా 500-600 మందికి పైగా చెకప్ చేసుకోవడం జరుగుతోంది. దీని కొరకు మేము చాలా సంతోషిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ధన్యవాదాలు. ఈ పొద్దు మా చిన్న కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు. ముందుగా కురవంక పంచాయతీలో సత్సంగ ద్వారా ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా ఈ పొద్దు సొంత గ్రామానికి పొన్నుటిపాలెం గ్రామంలో మా చిప్పిల్లో ఈ పొద్దు వేలాది మందికి 500-600 మందికి ఫ్రీ క్యాంపు, మెడిసిన్స్ అన్నీ ఇస్తున్నారు. ఇంకా దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయాలని మా చిన్నాన్న గారిని కోరుతున్నాము. ధన్యవాదాలు. మన నక్కలదిని వద్ద ఉన్నటువంటి సత్సంగ్ ఫౌండేషన్, స్వాస్థ్య ఆసుపత్రి మరియు మన సర్పంచ్ చలపతి అన్న వాళ్ళ సహకారంతో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో స్పెషల్గా స్వాస్థ్య హాస్పిటల్ అనేది కరోనా టైంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అందరికీ తక్కువ ఖర్చుతో వైద్యం అందాలి అన్న ఒక ఆశయంతో మా గురువుగారు అనేటువంటి పద్మభూషణ్ శ్రీ ముంతాజ్ అలీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. గత 1.5 సంవత్సరం 2 సంవత్సరాలుగా మదనపల్లి ప్రజలకు ఎన్నో రకాల వైద్య సేవలు, చుట్టుపక్కల ఉన్న పల్లెలకు వెళ్ళి ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తూ వాళ్ళకి వారి గడప దగ్గరే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఎన్నో క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 10,000 పైచిలకు ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకి స్వాస్థ్య హాస్పిటల్ తరఫున వైద్య సేవలు అందించడం జరిగింది. ప్రజలకి తెలియజేయడం ఏంటంటే, స్వాస్థ్య హాస్పిటల్ అనేది ఒక బిజినెస్ ఓరియంటెడ్ హాస్పిటల్ కాదు. మదనపల్లి ప్రజలకు తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందించాలి, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి అన్న ఒక మోటోతో స్టార్ట్ చేసిన హాస్పిటల్లో ఎటువంటి బెడ్ ఛార్జెస్ కానీ, డాక్టర్స్ సంబంధించి ఫీజులు కానీ, కార్డు డబ్బులు కానీ ఇలాంటివంతా ఏముండదు. ఎవరైనా పేషెంట్స్ వారి మందులకు మరియు పరీక్షలకు మట్టుకు డబ్బులు చెల్లించి మిగతా హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ ఫ్రీ